ప్రతి సెలబ్రిటీకి అభిమానులు ఉంటారు. వాళ్ళు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రీ రిలీజ్ ఈవెంట్లని అవన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటే వీళ్ళ డబ్బులతో వీళ్ళు టైం పెట్టుకొని అంతంత దూరం వెళ్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ హీరోని చూసేటప్పుడు అరిస్తే వాళ్ళకి చిరాకు వస్తుందంట, అరవకూడదంట. అరిస్తే చిరాకు వస్తుంది. ఫోటో దిగుదామంటే సెల్ ఫోన్ తీసుకొని విసిరేస్తారు. దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్దామంటే బౌన్సర్తో తోయించేస్తారు. చూడండి, అంటే ఇవన్నీ ఎవరి కోసం చెప్తున్నానంటే, అలా పిచ్చిగా అభిమానులు అని తిరిగే వాళ్ళకి నేను చెప్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వాళ్ళకి జీతాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు మీ దగ్గర నుంచి జీతం తీసుకునేవాళ్ళు. వాళ్ళ సెలబ్రిటీయా నువ్వు సెలబ్రిటీయా? ఒకసారి ఆలోచించు. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరిగి షూట్ చేసుకొని డాన్సులు చేసి కామెడీ చేసి ఫైట్లు చేసి ఇవన్నీ దేనికోసం చేస్తారంటే, నువ్వు హ్యాపీగా థియేటర్లో కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఏసీలో కూర్చొని నువ్వు ఎంటర్టైన్ అయ్యి వాళ్ళకు ఒక 200 300 ఇస్తావు తీసుకుంటారని. అది నీ రేంజ్. నిన్ను సాటిస్ఫై చేయడానికి, నిన్ను ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళ నానా సంకలు నాకి వాళ్ళు నువ్వు ఎప్పుడు ఏ రిజల్ట్ ఇస్తావా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ పరిస్థితి అనమాట. మీరే మొత్తం సమస్తం పక్కన పెట్టేసి వెళ్ళి వాళ్ళ వెనకతను తిరుగుతారు. కనీసం మిమ్మల్ని వాళ్ళు దేకను కూడా దేకరు. అబ్జర్వ్ చేశారా? కనీసం మీ మొహం కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు మీకోసం పని చేస్తారబ్బా, మీకోసం పని చేస్తారు. వాళ్ళ పని మీకు నచ్చితే మీరు డబ్బులు ఇస్తారు, ఫేమ్ ఇస్తారు. వాళ్ళ పని మీకు నచ్చలేదు అనుకోండి, ఫేము లేదు, డబ్బు లేదు, పక్కకు తోసేస్తారు. తర్వాత వచ్చి మళ్ళీ ప్లీజ్ నా సినిమా చూడండి, నాది అది చూడండి, ఇది చూడండి బ్రతిమలు ఆడుకుంటారు. ఎవరిని? మిమ్మల్ని. అది మీ రేంజ్ కదా. మనం ఎందుకు ఒకటి దగ్గర బెండ్ అవ్వాలా? ఎందుకు ఏం చేయాలి? మీకు అభిమానం ఉంటే సినిమా చూడండి, మీ ఫ్రెండ్స్తో సరదాగా లేని ఫ్యామిలీని తీసుకెళ్ళి సినిమా చూపించండి, అయిపోయింది. ఎవడదో చీతు అంటే ఎందుకు అనిపించుకోవాలా? మీ అవసరం వాళ్ళకు ఉంది, వాళ్ళ అవసరం మీకు లేదు. గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను ఇలా బిహేవ్ చేసే వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాను. అంటే కొంతమంది ఉంటారు స్టంట్లు కొడుతూ ఉంటారు, వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా. పద్ధతిగా చాలామంది ఉన్నారు, వాళ్ళకి కాదు ఈ వీడియో.